కౌన్సిలర్ అభ్యర్థినిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ నమస్కారం. శ్రీమతి కాంపల్లి వీణా అనే నేను నర్సంపేట 2వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవికి భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా స్వీకరించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ముక్తినేని వెంకన్న అనే నేను నర్సంపేట 3వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ముందుగా నాతోటి ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బీరాం భరత్ రెడ్డి అనే నేను నర్సంపేట 4వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చేయవలసి నమస్కారం. శ్రీమతి దొంగల రజిత అనే నేను నర్సంపేట 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతను లోబడి నమ్మకాన్ని నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కీర్తి దుష్యంత్ రెడ్డి అనే నేను మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. హనుమకొండ అనే నేను నర్సంపేట 10వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం, విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను నర్సంపేట 11వ వార్డు మున్సిపాలిటీ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు వివేద చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించే అవినీతికి పదవిగా భారత రాజ్యాంగము శాశ్వతమైనగా ఐక్యతంగా లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. శ్రీమతి రమ అను నేను నర్సంపేట 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమాత్యానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ ముఖ్య మత్రు రాథోడ్ అను నేను నర్సంపేట 13వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారత సార్వభౌమత్వానికి ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. శ్రీమతి భూసా శిరీష అనే నేను 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమాత్వానికి ఐక్యతను లోబడి నమ్మకాన్ని నిర్వర్తించేందుకు భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. నేను వేర్పూరి శ్రీనివాసరెడ్డి నర్సంపేట 15వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబడుతున్న పదవిని మరియు రాజ్యాంగ సార్వభౌమానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా స్వీకరిస్తానని భగవంతుని సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దానోతు నవీన్ నాయక్ అనే నేను నర్సంపేట 16వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై సేవలాల్. జై సలావుద్దీన్ అయ్యూబ్ ఖాన్ అనే నేను నర్సంపేట 17వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవికి భారతదేశ
సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నా పేరు దొమ్మటి రమ్య సంతోష్ అను నేను నర్సంపేట 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ విజయ్ కుమార్ ఎలకంటి అను నేను నర్సంపేట 19వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. శ్రీమతి శ్రీ రామోజు రోజారాణి అను నేను నర్సంపేట 20వ వార్డ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. శ్రీ శివరాత్రి స్వామి అనే నేను నర్సంపేట 21వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారిక ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ నమస్తే. శ్రీమతి బాణాల ప్రసన్న శ్రీనివాస్ అని నేను నర్సంపేట 22వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ థ్యాంక్స్. జై కాంగ్రెస్. శ్రీమతి వేలుపుల శ్రీలత రవివర్మను నేను నర్సంపేట 23వ వార్డు మున్సిపల్ కమిషనర్ సభ్యునిగా మున్సిపాలిటీ శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతను లోబడి నమ్మకముగా నిర్వహించదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. థ్యాంక్ యూ. రాయంద్ర పత్రికని నేను నర్సంపేట 24వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడుతున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ
ప్రభుత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్తే అండి. పెండం శ్రీ లక్ష్మీ రామానంద అనే నేను నర్సంపేట 25వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు నిబద్ధత విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం. నేను మండల శ్రీదేవి శ్రీనివాసును, నర్సంపేట 26వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా మున్సిపాలిటీ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించబడతానని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నమస్కారం. నేను నూతన వినోద 27వ వార్డు నెంబర్ని భారత రాజ్యాంగం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జూలూరి రోజారాణి అన్న నేను నర్సంపేట 28వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేముల సంధ్యా సాంబయ్య గౌడ్ అనే నేను నర్సంపేట 29వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. నేను మాదాసి రవి అనే నేను నర్సంపేట 30వ వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకాన్ని నిర్వహించుతానని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై దంతి.
మాదాసి రవి గారు వార్డు మెంబర్ 30. శ్రీ మాదాసి రవి గారు వార్డు మెంబర్ 30 సర్పంచ్ బలపరిచేవారు. బీరం భరత్ 4వ వార్డు, బీరం భరత్ 4వ వార్డు వారు బలపరుస్తున్నారు. ఇందువల్ల శ్రీ లక్ష్మీ రామానంద గారిని చైర్పర్సన్గా ఎన్నిక చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. సంబంధించి వైస్ చైర్మన్గా మనకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి గంధం నరేందర్ వార్డు మెంబర్ 7 గారిని బీఫామ్ ఇవ్వడం జరిగింది. వీరికి ప్రతిపాదకులుగా ఎవరు చేస్తారో వారు బత్తిని రాజేందర్ గారు 24వ వార్డు మెంబర్ బలపరిచారు. పున్నం నరసింహారెడ్డి గారు వార్డు 6వ వార్డు. సో మనకు వైస్ చైర్మన్ ఎన్నికకి కూడా ఒకటే నామినేషన్ వచ్చినందువల్ల బీఫామ్ కూడా వారి పేరునే ఇచ్చినందువల్ల వారిని వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారించారు. శ్రీ లక్ష్మి అను నేను నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధరెడ్డి గారికి ప్రత్యేకమైన పాదాభినందనలు. నర్సంపేట మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాధికారానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై దొంతి, జై కాంగ్రెస్, జై వాసవి. మాధవరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పాలకవర్గ సభ్యులందరూ కూడా తమ ఓటింగ్తో నన్ను మున్సిపల్ చైర్పర్సన్గా నియమించారు. చాలా సంతోషం అండి. మన శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు నర్సంపేట మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చైర్మన్గా ఎన్నికైన శ్రీ లక్ష్మి గారికి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ గారికి మీ అందరి తరఫున వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ, సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకి, భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లకి, సిపిఎం కౌన్సిలర్లకి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల కాలానికి ఈరోజు నర్సంపేట పట్టణ ప్రజలు ఈ పట్టణంలో ఉండబడే 30 డివిజన్లో సమగ్రంగా వారి యొక్క అభివృద్ధి సంక్షేమం అందిస్తారని చెప్పి విశ్వాసంతో మీకు అవకాశం ఇచ్చిన ఈ సందర్భంలో శాసనసభ్యునిగా ప్రజాపాలనలో, ఇంధనమ పాలనలో శక్తి వంచన లేకుండా మీ యొక్క 30 డివిజన్లో రాజకీయమైన పక్షపాతం, వివక్ష లేకుండా ఏదైతే ప్రజలు మీ పైన విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భంగా
5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో అన్ని తీర్ల ఈ యొక్క 30 డివిజన్లకి అభివృద్ధి సంక్షేమం అందించే వరకు మీకు అండగా ఉంటారు. మీరందరూ కూడా 30 మంది ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో మరి రాజకీయాలకు అతీతంగా ఇంద్రమ పాలన ప్రజా పాలనలో మరి నిష్పక్షపాతంగా పనిచేసే ఏర్పాటు అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మరోసారి ఏదైతే శాసనసభ్యుడిగా ఎక్స్ అఫీషియల్ మెంబర్గా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగుతాం. ఈ యొక్క నర్సంపేట పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి మరోసారి మీ అందరికీ ఈ యొక్క కౌన్సిల్ మొదటి కౌన్సిల్ ఎన్నికైన సందర్భంగా మరోసారి తెలియజేస్తూ మీరందరూ ఆ విధంగా ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.